హాయ్ సిస్టర్, వెల్కమ్ టు మై హోమ్. చూసారా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా పెద్ద చెల్లి కలిసి మా చిన్న చెల్లింటికి వెళ్ళామండి. అక్కడి నుంచి ద్వారకా తిరుమల కూడా వెళ్తామన్నమాట రేపు. ఇది ముందు రోజు వెళ్ళిన రోజుది అనమాట ఈ వీడియో. ద్వారకా తిరుమల రేపు వెళ్తాం. ఆ విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా అయితే ఈ చెప్పుల స్టాండ్ బాగుందని చెప్పేసి అలాగా ఒక క్లిప్పింగ్ తీశారనమాట. దానిపైన ఉండే కలబంద మొక్క కూడా లక్ష్మీ కలబంద అని చెప్పారు. దాన్ని క్లియర్గా నేను తీయలేకపోయాను. తీశాను కానీ ఎడిటింగ్లో కట్ చేశాను. వాయిస్ ఇస్తున్నప్పుడు ఉంచితే బాగుంది అనిపించింది. తర్వాత ఇదిగోండి పిల్లలు చూడండి అసలు ఎంత యాంగ్జైటీగా చూస్తున్నారో. పిల్లలు ఎప్పటి నుంచో పిలుస్తుంటే ఇప్పుడు కుదిరింది అనమాట. వాళ్ళ ఇంటి నిండా మొక్కలు ఉంటాయండి, ఇండోర్ ప్లాంట్స్. చూడండి కారిడార్లో ఇవి చక్కగా పెట్టుకున్నారు. వాళ్ళకి పూల మొక్కల కన్నా ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇష్టం. ఇది ఇంకో బాల్కనీ అనమాట. ఆ ప్లాస్టిక్ కుండీలకి అన్నిటికీ మా మరిది గారు చక్కగా పెయింట్ వేశారు. ఆయనకి పెయింట్ వేయడం అంటే చాలా ఇష్టం. ఆయనకి ఎప్పుడు సెలవు దొరికినా ఒక పూల కుండీ పట్టుకొని దాన్ని చక్కగా పెయింట్ చేసి అప్పుడు మొక్క నాటుతారనమాట. ప్రతి ఒక్క బాల్కనీలోని ప్రతి ఒక్క గదిలోని కూడా అలా హ్యాంగింగ్ చేసి ఉంటారనమాట. ప్లాంట్స్ని పెయింట్ చేసి ఉంటారు ఆయనే పాట్కి. ఇది యూటిలిటీ. ఇక్కడ మా మరిది గారు కడియం తీసుకెళ్తాను, ఆ పూల తోటల్లో మీరు ముగ్గురు చక్కగా డ్యాన్స్ చేయండి అంటున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురము టీ తాగుకుంటూ చాలాసేపు అలా కబుర్లాడామన్నమాట. ఇంకా మా ముగ్గురము కబుర్లాడితే మా మరిది గారు కూడా అక్కడే ఉండి చాలాసేపు అలా సరదాగా కబుర్లాడుకున్నాం. ఎందుకంటే ఇంకా డిన్నర్కి కొంచెం టైం ఉందన్నమాట వంట చేయడానికి. మేమేంటంటే ఎవరింటికి వెళ్ళినా ఒకరికొకరు అలా హెల్ప్ చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ వంట చేసుకొని జోకులు వేసుకొని అలా గడిపేస్తామన్నమాట. ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడే వచ్చాం కదా అని ఇంకా టీ తాగుతున్నాం. ఇక్కడ మా మరిది గారు ఉన్నారు అని చెప్పేసి ఎవరికి అలాంటి మొహమాటాలు ఏమీ ఉండవండి. మేమందరం ఒక ఫ్యామిలీ లాగా, వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినా సరే మేము అందరం ఒకటేలాగా కలిసిపోయి మాకు ఎప్పటి నుంచో పరిచయం, మాతోనే పుట్టి పెరిగారేమో అన్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట. అలా కలిసిపోయారనమాట. ఇక్కడ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ మేము వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా రేపటి నుంచి అవధ గుడికి అటుకి వెళ్ళాలని చెప్పేసి ముందు రోజే చికెను రొయ్యలు ఏవో తీసుకొచ్చారు. ఆ ప్రిపరేషన్స్ ఇక్కడ అవుతున్నాయి. ముగ్గురు ఇంకా మా చెల్లి నేను ప్రయాణం చేసి వచ్చి టీ తాగి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా చెల్లికి హెల్ప్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చామన్నమాట. వచ్చి మాట్లాడుకుంటూ ఇంక ఇక్కడ పనులు అయితే స్టార్ట్ చేసాం. మసాలాలు వేయించుకోవడం, అల్లం వెల్లుల్లి చేసుకోవడం, వాటికి మళ్ళీ రేపటి నుంచి అవ్వదు కదా అందుకే ఇప్పుడే వండుకుందాం అని చెప్పేసి అన్నారు. రేపటి నుంచి మళ్ళీ గుళ్ళు పని ఉందండి, గుళ్ళకి వెళ్ళాలి. అక్కడికి దగ్గరేలండి, అయినా కూడా గుడికి వెళ్తాం కదా, దగ్గరన్నా ఒక 1 అవర్ పడుతుంది వెళ్ళడానికి. అందుకని చెప్పేసి ఇది ముందు రోజుదనమాట. మా పెద్ద చెల్లి అలా ఉల్లిపాయలు కోస్తుంది, నేనేమో చపాతీ కోసం కలుపుతున్నాను అనమాట. కొంతమందికి చపాతీ కావాలన్నారు, కొంతమందికి అన్నం కావాలన్నారు. ఇంకెందుకులే అని చెప్పేసి అందరము ఇంకా చపాతీ అనేసి అనుకున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే వంట స్టార్ట్ అయ్యింది. నేను మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంది కదా, మా చెల్లి కోసమని తీసుకెళ్ళాను. ఇంకా అలా పక్కన పెట్టేయడం ఎందుకని నీట్గా ఆకులు తుంచేసి ఒక బాక్స్లో ఎత్తేస్తున్నాను అనమాట. వాళ్ళు వంట పని చేస్తున్నారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను ఈ పని చేస్తున్నాను. ఇంకా మనిషి ఒక పని అండి, మాటలో ఆగట్లేదు, పనులు ఆగట్లేదు అనమాట. అలాగా చేసాం. ఒకరి మీద వేస్తే ఇది బర్డెన్ అవుతుందని మేము ఎవరింటికి వెళ్ళినా మా అక్క చెల్లెల్లో తప్పకుండా పని అయితే చేస్తామండి. ఇంకా అలా మాట్లాడుకుంటూ హెల్ప్ చేసుకుంటూ పని చేస్తాం. అందరం ఒక దగ్గరే ఉంటాం. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా ఫోన్లు అలాంటివి ఏమీ ఇంకా పెద్దగా పట్టుకోమన్నమాట. మా మాటలు మాకే సరిపోతాయి. ఇంకా అక్కడ వంట చేసుకోవడం, తినడం, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ కబుర్లు, ఇవే ఇంకా సరిపోతుంది అలాగా. అప్పుడప్పుడు మనకి అక్క చెల్లెలు ఇంటికి కానీ అన్నదమ్ముల ఇంటికి కానీ వెళ్తే ఒక చిన్న చేంజింగ్ అనమాట అండి. ఎప్పుడు మన ఇంట్లో ఉన్న పనులు అవి ఎప్పుడూ ఉంటాయి. అప్పుడప్పుడు వెళ్తే మనసుకి అది ఒక స్వాంతనగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరితో కలిసి చక్కగా మాట్లాడుకోవడం చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. అదిగోండి మా చిన్న చెల్లి తనే, వాళ్ళ హస్బెండ్, ఇంకా అందరం ఒకే దగ్గర అనమాట. ఉంటే హాల్లోని, లేదంటే ఏదో ఒక బెడ్రూమ్లో కూర్చోవడం, లేదంటే ఇలాగ వంట రూమ్లో ఉండడం. ఎవరు ఇంకా అక్కడ నుంచి కదలరు అనమాట. అన్నీ అలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకెక్కడ ఇది డిన్నర్ అనమాట. డిన్నర్ క్లిప్పింగ్ ఇది.
మాకు ఎక్కువ శాతం నైటు ఫుల్కాసే అలవాటు. ఇంకా అదే చేయమన్నాం, ఇంకా అదే చేసుకున్నాం కూడా. ఇంకా డిన్నర్ అయిన తర్వాత జస్ట్ అలా కారిడార్లో కాసేపు వాకింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ హెల్త్ టిప్స్ అయితే మానం కదండి, చేసుకున్నాం అలా మాట్లాడుకుంటూ, అక్కడ మాట్లాడుకుంటూ. ఇంకా అసలు వచ్చినప్పటి నుంచి పనులే మాటలే అలా చేసుకుంటూ అలా తిరిగామన్నమాట వాకింగ్. రోజు నైట్ అన్నం తింటాం, అదే డిన్నర్ చేయటం, తిరగటం. తర్వాత ఇది మార్నింగ్ తర్వాత రోజు అండి. ఈరోజు మేము ద్వారకా తిరుమల వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. ఇంక ఈరోజు మార్నింగే లేచి తులసమ్మ దగ్గర చక్కగా ఒక ముగ్గు అయితే వేసుకొని దీపం అయితే పెట్టుకుందామని అనుకుంటున్నాను. వాళ్ళు ఆ టీవీ పెట్టడాలు అవి చేస్తుంటే నేను ఎర్లీ మార్నింగే లేచి చక్కగా ఇలా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. ఆ రోజు క్రిస్మస్ రోజు అండి ఇది. ఎక్కడికి వెళ్ళినా మనం చక్కగా ఇలాగ దీపం పెట్టుకొని అందరితో అలా కలిసిపోయి అలా కూర్చుంటే నాకు అసలు తొయ్యదండి. ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న పనులు అయితే, చిన్నవేమి చాలా వరకు వాళ్ళతో పాటు సమానంగా ఏదైనా పని చెప్పండి అంటారు. నేనైతే అలా కూర్చొని ఒకరి మీదే బర్డెన్ వేయడం అయితే నాకు పెద్దగా నచ్చదు. నేనే కాదండి, మా సిస్టర్స్ అందరం అలాగే ఉంటాం. ఎవరింటికి వెళ్ళినా అలా పనులు చేసుకుంటూ అలాగా, అది ఇంకా అక్కడికి వెళ్ళినా అది మా ఇల్లులాగే ఫీల్ అవుతాం అనమాట. ఇంకా తులసి చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో, నాకు చాలా ముచ్చటేసింది తులసమ్మ. తనకి ఎంతో బిజీ యాక్చువల్గా జాబు, అయినా చక్కగా మెయింటైన్ చేసుకుంటుంది తులసిని అటు ఇంటిని తులసిని అన్నింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుందనమాట. అందుకే చాలా ముచ్చటగా అనిపించింది. ఇవ్వండి తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేశాను నేను. తులసమ్మ కూడా చాలా బాగుంది అసలు. మొక్కలు, తులసమ్మ, అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. చూడండి చుట్టూ ఓపెన్ ప్లేస్తో చాలా బాగుంటుందండి ఈ టౌను. తర్వాత ఇంకా ఇంట్లో కూడా నేను పూజ చేసేయమన్నారు అనమాట. నాకు పూజ చేసి మనం త్వరగా టిఫిన్ చేసి ఇంకా ద్వారకా తిరుమల వెళ్ళిపోదాం అని ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా అందరం ఒకే దగ్గర ఉంటే అవ్వదు కదా, దీపం పెట్టకుండా అయితే ఎక్కడికి కదలం. ముందు ఇంట్లో దీపం పెట్టుకునే కదా గుడికి వెళ్ళాలి. ఇంకా నాకు ఆ పని అప్పచెప్పారనమాట, నువ్వు దీపం పెట్టు అనేసి. ఇంకా నేను ఈ దీపం పెట్టుకొని స్వామివారి దగ్గర పూజనైతే పూర్తి చేశాను. తృప్తిగా ఉంటుందండి దీపం చూసుకొని మనం ఎక్కడికైనా బయలుదేరితే. ఇంకా రెడీ అయిపోయామండి ద్వారకా తిరుమల. తులసి కూడా బోల్డ్ ఉంటే కోస్తున్నాం అనమాట గుడికి తీసుకెళ్ళడానికి. అక్కడ ఏమైనా చిన్న చిన్న విగ్రహాలు అవి ఉంటే పెట్టొచ్చు అని చెప్పేసి తీసుకెళ్ళాం, పెట్టాం కూడా అండి. కాకపోతే లోపలికి కెమెరా మనకి అలౌ చేయరు, కానీ అవుట్ సైడ్ అంతా తీసాను చాలా వరకు. చాలా బాగుంది. ఒక్క మూల విరాట్ని మాత్రమే చూపించలేదు, మిగతా అంతా చూపించు మన ఇష్టం అండి. మూల విరాట్ దగ్గర మాత్రమే. ఇంకా మనం ఫోన్ గోడలో పడితే ఇంకా దేవునికి దర్శించుకోలేం కదండి, ఇంత దూరం నుంచి వెళ్ళి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని ఫోన్ మాత్రం అలౌ చేయరు. అది మంచిదేనండి. ఇదిగోండి ఇంకా ద్వారకా తిరుమల అయితే వచ్చేసాం. చాలా అందంగా ఆనందంగా చాలా విశాలమైన ప్లేస్ అండి ద్వారకా తిరుమల. కంజెస్టెడ్గా లేదు, చాలా బాగుంది. చక్కగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా ఒక దగ్గర కూర్చొని ప్రసాదాలు తింటున్నాం అన్నమాట అందరము కలిసి. ఇదిగోండి మా పెద్ద చెల్లి, ఇది నేను. ప్రసాదం కూడా చాలా బాగుంది. తిని మా చిన్న చెల్లి. ఇంకా అందరము అక్కడక్కడ అలా ఫోటోలు దిక్కుంటూ అలాగా ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళానమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అండి. బయట విగ్రహాలు పెట్టారు, లోపల కొట్టకూడదు కదా, ఇక్కడ విగ్రహాలు పెట్టారు. ఇక్కడ మనం కొబ్బరికాయ అవి కొట్టుకోవాలి ముందు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత. క్రౌడ్ మరీ ఎక్కువ లేదు, అలాగని మరీ తక్కువ లేదు, ఒక మాదిరిగా ఉంది. చక్కగా అయితే దైవ దర్శనం అయితే అయ్యిందండి. ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది, దానికోసం కూడా నేను ఇంకో వీడియోలో చెప్తానండి. చాలా బాగుంది. ఇక్కడ విగ్రహం కూడా మనకి వెరైటీగా ఉందండి, దానికోసం నేను ఇంకో వీడియోలో అయితే తప్పకుండా చెప్తాను. ఇక్కడైతే ముందు ఎక్కడెక్కడ మనకి ఫోటోలు తీసుకోవచ్చు అని చూసుకుంటూ అలా ఫోటోలు వీడియోలు అలా తీసుకుంటున్నాం. చాలా బాగుందండి.
ఇక్కడ విశ్వరూపం, స్వామివారి విశ్వరూపం ఇక్కడ ఎలా చాలా బాగా చెక్కారనమాట. ఎంబోజ్ అయ్యి చాలా బాగుంది అక్కడ విగ్రహము. అక్కడైతే చక్కగా కొన్ని ఫోటోలు తీసుకున్నాము, వీడియోలు తీసుకున్నాము. ఇలాంటివి ఏంటంటే స్వీట్ మెమరీస్ అండి, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందరం కలిసి వెళ్ళాం కదా మళ్ళీ. తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుని తులాభారం చూడండి, ఒక్క తులసాకు వేస్తే ఇంకా మొత్తం చక్కగా తూగిపోయిందనమాట ఈ తులాభారం కృష్ణయ్యది. ఎన్ని బంగారు ఆభరణాలు వేసినా తూగని తులాభారం ఒక్క తులసాకుకే తూగిపోయిందనమాట. భక్తి అంత ముఖ్యమని అర్థం ఇక్కడ. భక్తి శ్రద్ధలే ముఖ్యము, ఆడంబరాలు కాదని అర్థం. మా చెల్లిగారి అమ్మాయి. గుడి మాత్రం చూడండి ఎంత విశాలమైన ప్రాంగణమోనండి. ఇక్కడ ఒక హుండీ కూడా పెట్టారు, చాలా విశాలం. అసలు మనకి ఎక్కడా లేనంత ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ మనకి. ఇది స్థల పురాణం అండి. దీనికోసం కూడా నేను ఇంకొక వీడియో ఎప్పుడైనా పెడతాను ఈ మధ్యకాలంలో వీలు చూసుకొని. చాలా బాగుందండి, కథ కూడా చాలా బాగుంది. తర్వాత స్వామివారి విగ్రహం కూడా 2 విగ్రహాలు ఉంటాయన్నమాట. చూడదగ్గ ప్లేస్ అండి, అసలు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. చూడండి ఈ స్తంభాలతో ఇక్కడ మళ్ళీ ఇలా దశావతారాలు పెట్టారు. చాలా బాగుంది, చాలా బాగా చెక్కారనమాట, చాలా అందంగా ఉంది. అందరూ అలా చూసి అలా సేద తీరుతూ గుడికి మళ్ళీ స్తంభాలు ఉన్న ఈ మండపానికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా అక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత ప్రసాదాలన్నీ తిని బయటకు వచ్చి ఇక్కడ తోవలో అదే ఊర్లో ఒక అమ్మవారు ఉన్నారనమాట, కుంకుళ్ళమ్మ రేణుకాదేవి అని అమ్మవారిని దర్శించుకొని అలా బయలుదేరాను అనమాట. ఇవి ఎంత ఒక్కొక్క మూట? 50 రూపాయలు. 50 రూపాయలా? 50 రూపాయలు. 60 రూపాయలు తీసుకుని నిమ్మకాయ. ఇటు ఎక్కువ ఏటి పంట? నిమ్మకాయ అవునా, తోటలు ఎక్కువ. తోటలో మార్కెట్ ఉంది. ఓహో, అలా వస్తుంటే తాటి తేగలు కూడా కనిపించాయండి, అవి కూడా తీసుకున్నాము. అటు సైడు ఎక్కువ తాటి తేగలు, తర్వాత ద్వారకా తిరుమలలో నిమ్మకాయలు ఎక్కువండి. దారి పొడవునా ఎక్కడ చూసినా నిమ్మకాయలేనండి. అలా మూటలు కట్టేసి ఇన్నేసి 50 రూపాయలు అంటున్నారు. చక్కగా జ్యూస్ కాయలు అనమాట, చాలా చవకగా ఉన్నాయి, అందుకే అలా అడిగాను అనమాట. తర్వాత తాటి తేగలు కూడా అలా తీసుకున్నాము. ఇంకా స్వామివారి దర్శనం తర్వాత తోవంట అమ్మవారి దర్శనం అన్నీ చేసుకొని సాయంత్రానికి చక్కగా ఇంటికి చేరుకున్నామండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.